ఒక నిర్దేశిత కాలానికి సంబంధించి రూపొందించే ఆర్థిక ప్రణాళికే బడ్జెట్. ఆదాయ వ్యయాలు, ఆస్తులు, అప్పులు, నిధుల రాకపోకలను బడ్జెట్లో పేర్కొంటారు. వివిధ శాఖలకు కేటాయింపులు, ఆర్థిక చర్యలను బడ్జెట్లో ప్రస్తావిస్తారు. రాజ్యాంగంలోని 112వ ఆర్టికల్ ప్రకారం దేశ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇది ఆర్థిక బిల్లు. ఆర్థిక మంత్రి లేదా ఆ శాఖను నిర్వహిస్తున్న వ్యక్తి వార్షిక బడ్జెట్ను సమర్పిస్తారు. బడ్జెట్తో పాటు ద్రవ్య వినిమయ బిల్లు, ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. బడ్జెట్లో 3 రకాలుంటాయి. అవి పూర్తి స్థాయి బడ్జెట్, మధ్యంతర బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్. ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టే బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పేర్కొంటారు. ఇందులో ఖర్చుల వివరాలు మాత్రమే పేర్కొంటారు. మధ్యంతర బడ్జెట్కు, పూర్తి స్థాయి బడ్జెట్కు పెద్దగా తేడా ఉండదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది నుంచే బడ్జెట్ను ప్రవేశపెట్టడం మొదలైంది. 1947 నవంబర్ 26న భారతదేశపు మొట్టమొదటి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టికి ఆ ఘనత దక్కింది. అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డ్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్కు దక్కింది. ఆయన ఏకంగా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అందులో 5 పూర్తి స్థాయి బడ్జెట్లు ఉండగా 2 మధ్యంతర బడ్జెట్, 1 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు ఉన్నాయి. 1959, 61, 62, 63, 63, 64, 1968, 69 మధ్య ఆయా బడ్జెట్లను ప్రవేశపెట్టారు. అంతేకాదు, పుట్టిన రోజునే బడ్జెట్ ప్రవేశపెట్టే అరుదైన అవకాశం కూడా మొరార్జీ దేశాయ్కే లభించింది. ప్రధానిగా ఉంటూ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత 3కి దక్కింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ఆ రికార్డు సాధించారు. ఇందులో ఇందిరాగాంధీకి అరుదైన ఘనత లభించింది. ఆర్థిక శాఖను నిర్వహించిన మొట్టమొదటి మహిళగా ఇందిరా రికార్డు నెలకొల్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అరుదైన గౌరవం అందుకున్నారు. ఆర్థిక శాఖను నిర్వహించిన మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీనే. ఆయన మొత్తం 7 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయ్ తర్వాత అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా ప్రణబ్ ముఖర్జీనే. తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణల పర్వం మొదలైంది. పివి హయాంలో 1922లో ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ రూపురేఖలనే మార్చేసింది. సంస్కరణలకు నాందిగా నిలిచిన ఆ బడ్జెట్ను ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమర్పించే సమయం విషయానికొస్తే 1999 వరకు బ్రిటిష్ పద్ధతిని అనుసరిస్తూ వచ్చారు. ఫిబ్రవరి నెల చివరి పని దినం రోజున సాయంత్రం 5 గంటలకు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వచ్చింది. అయితే 99లో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఆ టైమింగ్ను మార్చేసింది. వాజ్పేయి హయాంలో 2001లో బడ్జెట్ సమర్పించే టైంను ఉదయం 11 గంటలకు మార్చారు. కొత్త సమయం ప్రకారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాకు దక్కింది.
నరేంద్ర మోదీ హయాంలో బడ్జెట్ రూపురేఖలే మారిపోయాయి. ఇంతకు ముందు వరకు కూడా ప్రణాళికేతర కేటాయింపులు ఉండేవి. అలాగే రైల్వే బడ్జెట్ను ప్రత్యేకంగా సమర్పించేవారు. ఈ రెండింటికి మోదీ సర్కార్ స్వస్తి పలికింది. రైల్వే బడ్జెట్ను రద్దు చేసి వార్షిక బడ్జెట్లోనే కలిపేసిన మోదీ ప్రభుత్వం ప్రణాళికేతర కేటాయింపులు అనే తేడాలను తోసిపుచ్చింది. ప్రణాళికేతర కేటాయింపులైనా ఖర్చు ఒక్కటే అని పేర్కొన్న ప్రభుత్వం ఆ రెండింటినీ కలిపేసింది. ఇక మోదీ హయాంలో చోటు చేసుకున్న మరో కీలక పరిణామం బడ్జెట్ సమర్పించే సమయం. ఇప్పటి వరకు ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ను సమర్పిస్తూ వచ్చారు. అయితే దీనివల్ల కేటాయింపులకు పూర్తి సమయం దొరకడం లేదని భావించిన ప్రభుత్వం బడ్జెట్ సమర్పించే సమయాన్ని మార్చేసింది. ఏప్రిల్, మార్చిగా ఉండే ఆర్థిక సంవత్సరాన్ని జాన్యువరి, డిసెంబర్గా చేంజ్ చేసిన ప్రభుత్వం బడ్జెట్ సమర్పించే రోజున ఫిబ్రవరి నెల మొదటి పని రోజుకు తీసుకొచ్చింది. బడ్జెట్లో మరో ముఖ్య విషయం హల్వా తయారీ. శుభకార్యానికి ముందు స్వీట్ తయారు చేయడం మన సంప్రదాయం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా తయారు చేస్తారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి వారం రోజుల ముందు బడ్జెట్ ప్రతులను ముద్రిస్తారు. సరిగ్గా ఆ టైంలోనే హల్వా తయారు చేస్తారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఈ హల్వా మేకింగ్లో పాల్గొంటారు. హల్వా తయారు చేసి బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న ఉద్యోగులు, ఇతర సిబ్బందికి పంచుతారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బడ్జెట్ తయారీలో పాల్గొన్న ఉద్యోగులంతా బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఢిల్లీలోని నార్త్ బ్లాక్కే పరిమితమవుతారు. ఇది బడ్జెట్ స్పెషల్. స్టే విత్ us.